నాన్న, మీరేమైనా దృష్టి పెట్టారా? ఏంటి? ఈరోజు మొదటిసారి మన భీమ్ వెనుక వేరే జాతి వాళ్ళు కూడా నడుస్తున్నారు. మన భీమ్ ఇప్పుడు వేరే జాతి వాళ్ళు కూడా నాయకుడవుతున్నాడు. ఆనంద్, భీమ్ ఇప్పుడు చిన్నవాడు. అలాగే తననిప్పుడే నాయకుడని రూపంతో పోల్చడం తొందరపాటు అవుతుంది. వ్యక్తి పూర్తి జీవితం ఇది నిర్ణయిస్తుంది. తను నాయకుడో లేదా అనుసరించే వ్యక్తో. కానీ ఇది కూడా నిజమే. నాయకుడికి జాతి, మత, సాంప్రదాయాలు, ద్వేషం వీటన్నిటికీ అతీతంగా ఉండటం మంచిది. సారా బట్టి మూసేయాలి, మూసేయాలి, మూసేయాలి. సారా బట్టి మూసేయాలి, మూసేయాలి, మూసేయాలి. సారా బట్టిని మూసేయాలి, మూసేయాలి, మూసేయాలి. సారా బట్టి మూసేయాలి, మూసేయాలి, మూసేయాలి. సారా బట్టి మూసేయాలి, మూసేయాలి, మూసేయాలి. అసలు మీరేం వాగుతున్నారు? వాగుడు కాదు, సారా బట్టి మూసేయండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు చెప్పడం వల్ల బట్టీని మూసేస్తామా? మూసేయకుంటే మొత్తం పగలగొడతాం. అలా ఎలా పగలగొడతారు? వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు, వీళ్ళకి చేసి చూపించాల్సిందే. అవును, మేము మీకు కొంచెం సమయం ఇస్తున్నాం. ఈ బట్టిని మూసేయండి, లేదంటే పగలగొడతాం. నేనెందుకు ఆపాలి? ఎందుకు ఆపాలి? అయినా నువ్వు దాన్ని ఎందుకు ఆపాలనుకుంటున్నావు? అది నేనన్నదానికి అర్థం ఏంటంటే, అది ఆ సారా బట్టి పెద్ద జాతి వాళ్ళది. ఇక ఈ చిన్న జాతిలోని భీమరావు పెద్ద జాతి వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి వెళ్తున్నాడు. అంతేకాదు, అందులో పెద్ద జాతి ఆడవాళ్లను కూడా కలుపుకున్నాడు. దీని అర్థం పెద్ద జాతి వాళ్లే పెద్ద జాతి వాళ్లకు నష్టం కలిగించడానికి వాడుకుంటున్నాడు. ఇక ఆ భీమరావు మన వ్యాపార వ్యవహారాల్లో వేలు పెట్టడం అది అంత మంచిది కాదు స్వామీజీ. నాకు స్పష్టంగా ఎందుకు చెప్పటం లేదు? ఆ సారా బట్టీలో నువ్వు డబ్బులు పెట్టుబడి పెట్టావని సిగ్గనిపించటం లేదు నీకు? సారా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి నువ్వు ఇంత ముఖ్యమైన విషయాన్ని నా దగ్గరే దాచిపెట్టావా? స్వామీజీ, అది సారా వ్యాపారం కదా, అందుకే మీకు చెప్పడం నాకెందుకో నచ్చలేదు. వెళ్ళండి, మీరంతా వెళ్ళండి. నేను సేట్తో ఏకాంతంగా మాట్లాడాలి. స్వామీజీ, నువ్వు నీ వాటా అడుగుతావు. అలాగే స్వామీజీ. సేఠ్ ధన్సుఖ్లాల్, ఒక స్వామీజీని అయినందుకు నేను సారా బట్టి పగలగొట్టే వాళ్లను సమర్థించటం మంచిది. కానీ మేము అలా చెయ్యం కదా. మేము నీకు సాయం చేస్తాం, కానీ ఒక షరతు మీద. ఎలాంటి షరతు స్వామీజీ? షరత్ ఏమిటంటే, నీ వ్యాపారంలో నాకు వాటా కావాలి. కానీ ఈ రోజు నుంచి కాదు, అప్పటి నుంచే. ఎప్పటి నుంచంటే నువ్వు ఈ వ్యాపారాన్ని చేస్తున్నప్పటి నుంచి. కానీ స్వామీజీ, కానీ గీనేం లేదు. నీ దగ్గర సమయం లేదు. త్వరగా చెప్పే. అలాగే స్వామీజీ, కానీ ఆ భీమరావును ఆపడానికి ఉపాయం చెప్పండి. స్వామీజీ, వాళ్ళు ఆడవాళ్ళు, అది కూడా చాలామంది ఉన్నారు. ఇక వీళ్ళు కేవలం ఇద్దరే ఉన్నారు. వీళ్ళేమీ చేయలేరు. అంతేకాదు, వాళ్ళందరితో పాటు ఆ భీమరావు కూడా ఉన్నాడు.
అయితే ఏమైంది? ఈ పోరాటం తెలివితో చేయటం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా వినండి. ఏం చేయాలో బట్టిని ఎలా పగలగొడతారో నేను కూడా చూస్తాను. రేయ్, మీ పని చూసుకోండి. ఎవరేం చేస్తారో చూస్తాను. నువ్వు రామ్జీ తల మీద దాడి చేయాలి. దాడి చెయ్యగానే రామ్జీ నేల మీద పడిపోతాడు. ఆ తరువాత ఆ భీమురావు, ఆనంద్ రామ్జీ దగ్గరికి చేరతారు. ఇక నువ్వు అక్కడున్న మహిళలలో ఎవరైనా ఒక మహిళ మీద నువ్వు దాడి చెయ్యాలి. దాడి చెయ్యగానే ఆ మహిళ నేల మీద పడిపోతుంది. మిగతా ఆడవాళ్ళందరూ ఆ మహిళ దగ్గరికి చేరతారు. ఎన్ని దాడులయ్యాయి? కేవలం 2. దాంతో రాద్ధాంతం మొత్తం అంతం. మనమందరం ఇంకొంచెం సేపు ఎదురు చూద్దాం. ఒకవేళ అప్పటికి వీళ్ళు మూసేయలేదనుకో, మనం అప్పుడు మొత్తం పగలగొడదాం. అలాగే. ఏయ్! నాన్న ఏమైంది? నాన్న 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 లేవండి నాన్న లేవండి నాన్న నాన్న. నాన్న 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 లేవండి నాన్న నాన్న లేవండి నాన్న నాన్న లేవండి అయ్యో, ఏవండి లేవండి లేవండి. వైద్యుడి దగ్గరికి తీసుకెళ్దాం పదండి పట్టుకోండి. ఏవండి జాగ్రత్త. పదండి భీమ్ భీమరావు, గురువుగారు మీరా? వ్యక్తిగత కారణాల వల్ల నాయకుడు యుద్ధభూమిని వదిలిపెట్టాడు. ఒకసారి అటు చూడు. వాళ్ళంతా ఎవరి మీద ఆధారపడి యుద్ధం చేయడానికి వచ్చారు? నీ మీద. ఇక నువ్వే వాళ్ళని గాయాలతో ఒంటరిగా వదిలేసి వెళ్తున్నావా? ఇలాంటప్పుడు యుద్ధం చేయబోయే నాయకుడి విశ్వాసం మీద ప్రశ్న తలెత్తుతుంది. ఒక వ్యక్తి ఎన్నోసార్లు ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో పడుతూ ఉంటాడు. కొన్ని క్షణాలు తను ఎటువైపు వెళ్లాలో అని. దాంతో ఇది నిర్ణయం అయిపోతుంది. ఆ వ్యక్తికున్న సంపూర్ణ వ్యక్తిత్వం ఎలాంటిదో, తనకు నమ్మే అర్హత ఉందా లేక నమ్మే అర్హత లేదా అనేది. ధన్యవాదాలు గురువుగారు, నాకు జీవితంలోని ఈ పాఠం నేర్పించినందుకు. అది న్యాయం కోసం చేసే యుద్ధంలో నాయకుడి దృష్టిలో అందరూ అయిన వాళ్లే. మీరు నన్ను క్షమించండి. నేను మీ అందరికీ ఒక్క అడుగు కూడా దూరంగా వెళ్లకుండా ఉండాల్సింది. ఇక ఇప్పుడు మీ అందరి పోరాటాన్ని మనమందరం కలిసి పోరాడదాం. అలాగే గెలుపు సాధించకుండా ఇక్కడి నుంచి వెనుతిరగకూడదు. మీరు తనను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళండి. తనకు వైద్యం చేయించండి. తనను త్వరగా లేపండి లేపండి. వాళ్లే కాదు, మీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళండి. భీమరావు, కల్తీ సారా ఎలా తయారైందో, ఎందుకు తయారైందో అది విచారించాల్సిన విషయం. దానికోసం ఈ సారా బట్టి మూసేయడానికి వీల్లేదు. ఎందుకు మూసేయకూడదు? ఎందుకంటే దాని వ్యవస్థ నిర్ణయిస్తుంది ఏ ఉత్పాదన అమ్మాలో ఏది అమ్మకూడదు అని. నువ్వు కాదు. ఈ వ్యవస్థ ఉన్నది ఎవరి కోసం? ప్రజల కోసం. అయితే అది ప్రజలే నిర్ణయిస్తారు. ఇక ఆ ప్రజలు మేమే. ఇక మేమంతా కోరుకుంటున్నాం ఈ సారా బట్టి మూత పడాలని. ఈ కొందరు వ్యక్తులు ప్రజలు కానే కారు. కానీ ప్రభుత్వం దగ్గరికి విషయం చేరడం కోసం ఒక్క గొంతు కూడా సరిపోవడం మంచిది. వీళ్ళింకా ఎక్కువే ఉన్నారు. అనవసరంగా వాదనలొద్దు. ఒక పూట సమయం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
లేదంటే పోలీసులు పిలిపించి లాఠీలతో కొట్టించి ఇక్కడి నుంచి వెళ్ళగొడతాను. సగం పూట కాదు, మీకు ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకోండి. ఈ బట్టి మూత పడాలి, అప్పుడే మేమిక్కడి నుంచి వెళ్తాం. మేమేం చేయగలమో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే చూడండి. పదండి పదండి. జవాబు ఇవ్వండి. బహుశా మీరు మీ ఇంట్లో సరిగ్గా చూడలేదేమో. నేను చూశాను. ఒకవేళ మా అమ్మ దేని గురించైనా పంతం పట్టింది అంటే దాన్ని తను చేసి తీరేది. నాకు తెలిసి ఇక్కడున్న ఆడవాళ్ళందరిలో కూడా అంతే పట్టుదల ఉండొచ్చు, అంతే సంకల్పం ఉండొచ్చు. అలాగే వీళ్ళు ఇక్కడదే కాదు, మొత్తం గ్రామంలో ఉన్న సారా బట్టీలన్నీ కూడా కూలగొట్టే వెళతారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. చూడు భీమరావు, నువ్వు చేస్తోంది మంచిది కాదు. నువ్వు చేసే ఈ పని వల్ల పరిస్థితి దిగజారొచ్చు. నీ మీద చట్టపరంగా విచారణ జరగచ్చు, నీకు శిక్ష కూడా పడొచ్చు. ఇందాక ఆ వ్యక్తులు ఇక్కడికొచ్చి తలలు పగలగొట్టారు. దానివల్ల వ్యవస్థ దెబ్బతినలేదా? ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. మేముండగా భీమ్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలాగే నేను ఉండగా వీళ్లను కూడా ఏమీ చెయ్యలేరు. చూడండి, చట్టంతో శత్రుత్వం మీకు భారంగా మారుతుంది. ఒకవేళ మనం ఇక్కడ ఇలాగే ఉంటే వీళ్ళంతా కలిసి సారా బట్టి మూసేయక తప్పదు. ఇప్పుడు ఈ సారా బట్టి మూత పడ్డం కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సారా బట్టి మూసేయాలి, సారా బట్టి మూసేయాలి, సారా బట్టిని మూసేయాలి. అన్నయ్య, జాగ్రత్త అన్నయ్య. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి, భీమ్ దగ్గరికి వెళ్ళండి. వాడు అక్కడ ఒక్కడే ఉన్నాడు. సరే, నేనే వెళ్తాను. వద్దు, మీరెక్కడికి వెళ్ళడానికి వీలేదండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? భీమ్ అక్కడ ఒంటరిగా ఉన్నాడు, నేను వెళ్ళి తీరాలి. వద్దండి, మీకింత గాయమైంది. ఇలాంటి స్థితిలో నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వలేను. నేను మీ భార్యనండి, మిమ్మల్ని ఎలా వదిలేయగలను చెప్పండి. చూడు జిజాబాయ్, నువ్వు ఒక భార్య అయ్యి ఉండి నీ భర్త కోసం బెంగపడుతున్నావు. అలాగే ఒక తండ్రిని అయ్యి ఉండి నా కొడుకు కోసం నేను బెంగపడుతున్నాను. నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. ఇలాంటి స్థితిలో మీరెక్కడికి వెళ్ళకూడదండి, నేను వెళ్ళనివ్వను. రామ్జీ, నువ్వేం కంగారు పడుకో. వాళ్ళకి సాయం చేయడానికి నేను మంగేష్ వెళ్తాం. అవును రామ్జీ, మీరు నిశ్చింతగా ఉండండి. మేం భీమరావుకి ఏమీ కానేమో. పదపు రంజన్. భీమ్ని ఒంటరిగా పోరాడనివ్వండి. జాగ్రత్త అన్నయ్య. గురుగారు, నమస్తే గురుగారు. చూడండి రామ్జీ, భీమరావుని ఒంటరిగా పోరాడనివ్వండి. ఈరోజు వేరే జాతి వాళ్ళు తన పక్కన ఉన్నారు. మొదటిసారి భీమరావు సరైన పద్ధతిలో నాయకుని భూమిక పోషిస్తున్నాడు. ఒక నాయకుడు ఒంటరిగా పోరాడడం అలవాటు చేసుకోవడం మంచిది. కుటుంబం ఎంతకాలమైనా తన పక్కన నిలబడుతుంది. న్యాయ మార్గంలో నడవడం చూసి సమాజమే తన వెంట వెళ్తుంది. కానీ గురువుగారు, భీమ్ ఇంకా చిన్నపిల్లాడు. సారా తయారు చేసే వాళ్ళు ఎంత శక్తివంతులో మీకు తెలుసు కదా. ఇంత పెద్ద పని తనొక్కడే ఎలా చేయగలడు? అంతేకాదు గురువుగారు, ప్రభుత్వం కూడా సారా తయారు చేసేవాళ్ళకే తోడుంది. చూడండి, మీరంతా ఏం చెప్పారో అది నిజమే. కానీ మీరు ఎప్పుడూ నా ఉద్దేశం జీవితమంతా తనకు తోడుగా ఉండలేరు కదా. ఎవరైనా ఒకరి చేయి పట్టుకుని ఉన్నంత వరకు ఇక తను ఈదడం ఎలా నేర్చుకోగలడు? ఒక గురువునైనందుకు నాకేది సరైనదనిపిస్తే అదే చెప్పాను. ఒక కుటుంబమైనందుకు
వేరే నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. గురుగారు, మీరన్నది నిజమే. పురంజన్, మంగేష్, మీరిద్దరూ తప్పకుండా వెళ్ళండి. కానీ భీమ్కి దూరంగానే ఉండండి. వాడి మీద ఒక కన్నేసి ఉంచండి చాలు. ఎందుకంటే ఇక అన్ని పనులు భీమ్ ఒక్కడే చేయడం అలవాటు చేసుకోవాలి కదా. అవును రామ్జీ, నువ్వేం కంగారు పడుకో, మేము అలాగే చేస్తాం. వెళదామా మంగేష్? రామ్జీ, మీరు నిశ్చింతగా ఉండండి. వెళ్ళొస్తాం గురువుగారు. అత్తయ్య, అత్తయ్య, వైద్యుడు ఏమేం చెప్పాడో ఆకులన్నీ నేను తీసుకొచ్చాను. అలాగే ఆయన ఏం చెప్పాడంటే ఈ ఆకుల రసాన్ని నాన్నకు తాగించాలన్నాడు. త్వరగా ఇవ్వు, నేను వీటిని రుబ్బి రసం తీసి అన్నయ్యకి తాగిస్తాను. సరే రామ్జీ, నేను వస్తాను. అలాగే గురువుగారు. ఇది మంచిదైంది. ఇక ఒక్కడే ఎదుర్కొని ఒక్కడే పోరాడని. భీమరావు, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వన్ మ్యాన్ ఆర్మీ. ఈరోజు నువ్వు అదే వన్ మ్యాన్ ఆర్మీగా మారే దశలో ముందుకు సాగిపోతున్నావు. నువ్వు ఎలాగే శక్తిమంతుడిగా మారుతూ ఉంటే జనాలు తమకు తామే నీ దగ్గరికి వస్తారు, నీ ఈ సైన్యంలో చేరడం కోసం. అవును భీమరావు. స్వామీజీ, మన ఈ పథకం కూడా విఫలమైపోయింది. ఆ భీమరావు ఆడవాళ్ళందరినీ వెంట పెట్టుకుని ఉద్యమం చేయడానికి బయలుదేరాడు. ఏమంటున్నాడంటే గ్రామంలో ఉన్న సారా బట్టీలన్నింటినీ మూసేశాకే ఊపిరి పీల్చుకుంటాడంట. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే మా ఇద్దరిని పోలీసులు ఎలాగైనా పట్టుకోవాలని. స్వామీజీ, స్వామీజీ, మీ మీద నమ్మకంతో మేము ఈ పని చేశాం. మాకు జైలుకి వెళ్లాలని లేదు స్వామీజీ, మమ్మల్ని కాపాడండి. మీరిద్దరూ మా ఆశ్రమంలో ఉండండి. పోలీసులు ఇక్కడికి రాలేరు. ఇక వాళ్ళు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. అలాగే స్వామీజీ. కానీ స్వామీజీ, నేనేం చేయాలి? వ్యతిరేకించింది ఆడవాళ్లే కదా. వాళ్ల మొగుళ్లను రెచ్చగొట్టు. భార్యలు మాట వినకుండా తయారవుతుంటే అప్పుడు వాళ్ల భర్తలే వాళ్లను దారిలో పెడతారు. వాళ్ల భర్తలకు పురుషులంటే ఏంటో తెలియజేయండి. వాళ్లే స్వయంగా తమ తమ భార్యలకు నచ్చజెప్పి తీసుకెళ్ళిపోతారు. సరే స్వామీజీ, నేను అలాగే చేస్తాను. పదండి పండితులు గారు. వస్తాను స్వామీజీ. సారా బట్టి మూసేయాలి. సారా బట్టి మూసేయాలి. సారా బట్టిని మూసేయాలి. ఆగండి, ఆగండి. ఆ వ్యక్తులిద్దరూ పట్టుబడ్డారా? ఇక మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళండి. నేను మీ కంప్లైంట్ ని ఉన్నతాధికారులకు తెలియజేశాను. వాళ్ళు దీని గురించి ఆలోచించి విచారణ చేపడతారు. మేమంతా మీరిచ్చే భరోసా కోసం ఇక్కడ గుమికూడలేదు. అయితే మా దగ్గర ప్రభుత్వ ఆదేశం ఉంది, శాంతికి భంగం కలిగించే నేరం కింద మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలని. ఆ దోషులిద్దరూ వాళ్ళ ఈ ఆడవాళ్ల తలలు పగలగొట్టారు. వాళ్లను పట్టుకోవడం మీ వల్ల కావడం లేదు. అలాంటిది మీరు మమ్మల్ని అంటున్నారా? మా కారణంగా మీ శాంతి వ్యవస్థకు భంగం కలుగుతుందని. మా కుటుంబాలన్నీ ఈ సారా కారణంగా నాశనమైపోతున్నాయి. ఇక మేము మీకు శాంతి వ్యవస్థకు భంగం కలిగించే వాళ్ళలాగా కనిపిస్తున్నామా? మమ్మల్ని